కాళేశ్వరం కమిషన్ విచారణపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు. జనాభా పెరుగుదలకు నూతన పాలసీ తీసుకొస్తున్నాం అంటూ కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు. ఇది జాగృతి విజయం. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కవిత కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లో రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలు హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు వెల్లడి. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై సీఎం సీరియస్. కఠిన చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ఆదేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు కరెక్ట్ కాదు అంటూ డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అబద్దాలు మోసాలేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ను కలిసేందుకు ఆయన ఇవాళ బీఆర్కే భవన్ కు వెళ్లారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి అదనపు సమాచారాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్ కు అందజేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు 6 సార్లు కేబినెట్ ఆమోదం పొందాయని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీలోనూ 3 సార్లు ఆమోదం పొందాయని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కమిషన్ కు అందజేశామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు మొన్న. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్లీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తా ఉంటే ప్రజాభవన్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. వెటకారం అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్ గా అడుగుతున్నాండి. అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి, చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా? మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి, ఇంకోసారైనా తప్పు చేయడు. ఆయన పాత వీడియోలు మాట్లాడి చూపించండి, ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి. ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి? మొదటి రోజు గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉండని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణానదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ మాట అంటున్నా? గోదావరిలో 968 కాదు, వరద జలాల్లో 1958 టీఎంసీల హక్కు ఉన్నది. 2918 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు. 2918 రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి 1000 చాలు, ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే, లేదే వరద జలాల్లో మా వాటా ఉన్నది, అందులో కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు? ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి, అయ్యా కేసీఆర్ 918 అడిగిండు, నువ్వు 1000 అడిగినావు, ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్లు బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. మీడియా మిత్రులందరికీ, ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా, మేము అబద్దాలు మాట్లాడినా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. సో 2 విషయాలు. ఒకటి 299, 512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు.
లక్ష్యంతో మేము నీళ్లు ఎక్కడున్నాయో వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం. మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని చెప్పింది. మేడిగడ్డ దగ్గర 282 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి. ఇది అజ్ఞానం గురించి చెప్పిన, ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటు నాకే తెలివి ఉంది, జనాలకు లేదు, నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటుంటారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట, 16 తీసేస్తే 16 తీస్తే 38, ఆ 38 లక్షల్లో ఏముంటది. అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. జనాభా దినోత్సవంలో భాగంగా సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదన్నారు. వ్యయం పెరగడం, సరైన ఆదాయం లేకపోవడం జనాభా పెరుగుదలకు సమస్యగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జనాభా తగ్గుదలకి ప్రధాన కారణం సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్నారు. పిల్లల కోసం ఎక్కువ ఖర్చు అవుతోందని యువత భావిస్తోందని తెలిపారు. చదువు కోసం ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని గుర్తు చేశారు. జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి. వీఆర్ ఆల్ హియర్. 5 బిలియన్లు అంటే ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని చెప్పారు. కాగా పొంగులేటి ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ బీసీలు, తెలంగాణ జాగృతి విజయం అని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు. అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే
మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగిండ్రు అన్నటువంటి విషయం నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము ఒక కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిండ్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి, అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ప్రింట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇస్సేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేము పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పారు. సరే, హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దక్షిణ భారతీయ సినిమాలలో 31% హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మన మాతృభాష అమ్మైతే మన పెద్దమ్మ భాష హిందీ అని అన్నారు. ఇలాంటి సమయంలో హిందూ వద్దు అనుకోవడం, వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లు అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ వినిపించారు.
జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు. 17,000కు పైగా ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నారు. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించామని చెప్పారు. తెలంగాణను తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు. కానీ గత ప్రభుత్వం నోటీసులకే పరిమితమైందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. క్యాటరిగేషన్ సంబంధించిన ఇష్యూ ఉండటం వల్ల జాబ్ క్యాలెండర్ ఆలస్యమైందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాటి వరకు చట్ట రూపంలో చట్టము 3, చట్టము 4 ద్వారా ముఖ్యంగా 19వ కేబినెట్ ప్రతినిధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. విద్యార్థినీల పట్ల లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు. కాకినాడ జీజీహెచ్లో దారుణం వెలుగు చూసింది. 50 మంది పారామెడికల్ విద్యార్థినులపై ల్యాబ్ అటెండ్ కళ్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరమైన ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు అతనికి సహకరించారని, కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదు అందింది. విద్యార్థినీలు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరైన మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తిగా హరిస్తోందని మండిపడ్డారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కామెంట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాసిన లేఖలో కానీ ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనలకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్,
ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బందులు పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవాన్ని మీరు నిరూపించినట్టు అయిపోయింది. పవన్ కళ్యాణ్ బాలకృష్ణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ల సోదరులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా అని ప్రశ్నించారు. వాళ్లను విచారించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లపై విచారణ జరపరా అని ప్రశ్నించారు. వాళ్లపై ఈడీ రైట్స్ ఉండవు, సిబిఐ రైట్స్ ఉండవు, ఐటీ రైట్స్ ఉండవా అని అడిగారు. మీకు పద్మభూషణ్లు ఇస్తారు, చాలా క్లీన్ గా కాపాడతారని అన్నారు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో అంటూ మండిపడ్డారు. బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్ చేయలేదా? ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్ గా వారిని వదిలేస్తారా? అంటే టీడీపీలో జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లు ఉండవు, సిబిఐ రైడ్లు ఉండవు, ఐటీ రైడ్లు ఉండవు, మీకు పద్మభూషణ్లు ఇస్తారు, భారతరత్నలు ఇస్తారు, మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రేషన్ కార్డుల పంపిణీ గొప్ప ఘట్టంగా నిలవబోతోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుందని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరుగుతుందని పేర్కొంటూ ఏ ఎన్నికలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 13,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ కు తాజాగా ఘోర అవమానం జరిగింది. వాచ్మెన్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి బాలయ్య ఇంటికి ఇతర ఫంక్షన్లకు రానివ్వడని పోస్టులు పెడుతున్నారు. ఫంక్షన్ కు వచ్చినా కూడా వాచ్మెన్ లాగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడాల్సిందేనని అంటున్నారు. అలాగే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా వాచ్మెన్ గా ఇప్పుడు కొనసాగుతున్నాడని అంటున్నారు. ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అతని దగ్గరికి రానివ్వడం లేదని కూడా పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవరు గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనోడు వారసుడు, ఈయన మనోడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనోడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనోడుగాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసులుగా చెప్పుకునేది, ఆస్తులకు కానీ దేనికైనా సరే. అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు. అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనోడు వారసు ఎట్లా వారసుడు? అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో కోట్ల రూపాయలు పోసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు, ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేము. చంద్రబాబు నాయుడు తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఈ కుటుంబ వ్యవహారాన్ని ఓకే, మనం చంద్రబాబు నాయుడు దీన్ని ఆయన నిన్న మొన్న చెప్తున్నాడు టీవీలో, చెల్లిని పార్టీ కోసం వాడుకుని వదిలేస్తాడా రోడ్డు మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత వాడుకున్నావు? పార్టీ సభ్యత్వం ఉందా? ఇచ్చావా ఈ రోజన్నా? చివరికి సభ్యత్వం లేకే కదా, మీరు సభ్యత్వం అడిగితే ఇవ్వలేదనే కదా అతను ఇంట్లోకి వెళ్ళిపోయింది. సభ్యత్వం ఎప్పుడన్నా పిలిచి మర్యాద ఇచ్చారా? వాడుకున్నారు కదా ఎలక్షన్ కి. మీ తోళ్ళు గారు ఏం చెప్పాడు? ఎట్టా వాడతావో మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అసలు మనుషుల్ని చుట్టాలని ఆడియుడు లేదు, రాజకీయం కోసం ఎట్టా వాడతాడో పుస్తకం రాశాడు కదా ఆయన. ఎంత